హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను చాలా సింపుల్ బార్డర్ క్రోషా చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. సో ముందుగా నేను శాంపుల్ పీస్ పెన్ చూపిస్తున్నాను. దీనికి మనము ఈ విధంగా నాట్ వేసుకోవాలి. సేఫ్టీ లాక్, సెకండ్ లాక్ని సేఫ్టీ లాక్ అంటారు. సో 3 or 4 చైన్స్ కుచ్చు కోసం వదులుకోవచ్చు, లేదంటే డిజైన్ స్టార్టింగ్ కోసం కూడా స్టార్టింగ్ ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. దాని పక్కనే ఇంకొకసారి సింగిల్ క్రోషా ఆర్ ముడి ఏదైనా అనుకోవచ్చు. సో ఈ విధంగా పక్కనే ఒక 3 or 4 ఎక్స్టెన్షన్ కోసం కూడా ఈ విధంగా డిజైన్ వేసుకుంటామండి. డిజైన్ పక్కనే కుచ్చు ఓవర్లాప్ కాకుండా ఉండడానికి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను రైస్ బీడ్ వేసుకుంటున్నాను, బిగ్ సైజ్ది. సో మీకు అవైలబుల్ ఉన్నటువంటి అంటే బీడ్స్ ఏవైనా కానీ మీరు వాడుకోవచ్చు. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక స్మాల్ బీడ్ వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, మీరు ఏ టైప్ ఆఫ్ బిగ్ సైజ్ కానీ మీరు ఏ టైప్ ఆఫ్ బీడ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ బీడ్ మీరు వాడుకోవచ్చు. క్రిస్టల్ బీడ్ కానీ, యాంటిక్లో కానీ, ఏదైనా కానీ ఏ బీడ్ వాడినా మనకు కాస్ట్ పరంగా కస్టమర్స్కి వెళ్తుంది కాబట్టి సో వాళ్ళకి నచ్చినట్టుగా మనం యూస్ చేయాలి ఈ బీడ్స్ని. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ వేసుకోవాలి అనమాట. సో రైస్ బీడ్ వేసిన తర్వాత ఈ విధంగా వీ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని మనం ఇక్కడ నాట్ వేసేయాలి. మనకి కావాల్సినటువంటి లెంత్ లేదంటే యాంగిల్ చూసుకొని ఈ విధంగా నాట్ వేసేయాలి. సో ఈ ఫైనల్గా ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం పక్కన సేఫ్టీ లాక్ ఇంకొకటి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గానే మనము చైన్స్ వేయాలన్నమాట. బీడ్ లెంత్ని బట్టి మనం ఇక్కడ 6 or 7 చైన్స్ వస్తాయి. సో మీరు తీసుకున్నటువంటి బీడ్ని బట్టి మీకు చైన్స్ వస్తాయండి. సో నేను ఈ విధంగా తీసుకున్నాను, ఈ విధంగా వేస్తున్నాను. బీడ్ పక్కన ఉన్నటువంటి గ్యాప్లో ఈ డిజైన్కి లాక్ వేస్తున్నాను అనమాట. ఈ చైన్స్కి లాక్ వేసాను. లాక్ వేసిన తర్వాత మీరు పక్కన ఉన్నటువంటి నాట్కైనా మళ్ళీ ముడి వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా చైన్స్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చైన్స్ లేకుండా మీరు ఇంకొక టైప్ ఆఫ్ బీడ్ తీసుకొని కూడా ఇక్కడ డిజైన్ని మీరు చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే డబల్ క్రోషా కూడా ఇక్కడ పై వరకు మాత్రం వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 or 4 చైన్స్ ఇలాగా చిన్న రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా వేస్తున్నాను. దాని పక్కనే బీడ్ పక్కన ఉన్నటువంటి గ్యాప్లోనే నేను ఇది ముడి వేస్తున్నాను. మళ్ళీ తర్వాత 6 చైన్స్ మళ్ళీ బీడ్ ఉంది కదా పక్కన రైస్ బీడ్, సో దానికోసం ఈ విధంగా వేస్తాను అనమాట. ఇదంతా మనకి ఈ డిజైన్ అంతా మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి. బట్టకి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకు బట్టకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్కి తిప్పుకుంటున్నాం ముందు భాగానికి. ఇక్కడ మనము బీడ్కి ఒక దారం ఉంటుంది. బీడ్కి ప్రతి బీడ్ వేసినప్పుడు మనకు ఒకటి దారం పోగు వచ్చేస్తుంది. సో అది కలుపుకొని చైన్స్ కలుపుకొని ఇదిగోండి కనపడుతుంది చూడండి, ఆ రెండింటిని కలిపి వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు డిజైన్కి ఇక్కడ మనము సింగిల్ క్రోషా వేసుకోవచ్చు, ఆర్ హాఫ్ డబల్ క్రోషా వేసుకోవచ్చు. డబల్ క్రోషా మీ ఇష్టం, అది మీ చాయిస్. సో నేను ఇక్కడ సింగిల్ క్రోషా వేస్తున్నానండి. కంప్లీట్గా మన చైన్స్ కంప్లీట్ ఎండ్ అయిపోయేంత వరకు ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ ఇందాక 6 or 7 చైన్స్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వస్తాయి. మనకి స్టిఫ్గా ఉంటుంది. హాఫ్ డబల్ క్రోషా వేసుకుంటే మనం ఇక్కడ డిజైన్ని ఇలాగా ఇదిగోండి కంప్లీట్ అయిపోయిందా. మనం అక్కడ గ్యాప్లో నాట్ వేసేసుకొని ఇలాంటి 3 types ఆఫ్ బీడ్ అంటే స్మాల్ సైజేనండి ఇవి. అందుకే కొంచెం టైట్గా పెడుతున్నాయి నీడిల్కి. ఇందాక తీసుకున్నటువంటి బీడ్ కాకుండా దానికి కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే బీడ్ 3 at a టైంలోనే తీసుకొని బీడ్ పక్కన మనం చైన్స్ వేసాం కదా దాని పక్క నుంచి మనం నాట్ వేసేయాలన్నమాట. ఒక చిన్న మినీ ఆర్చ్ లాగా కనబడుతుంది. ఇదిగోండి
సో డైరెక్ట్గా పక్కన బీడ్కి మళ్ళీ నాట్ వేసుకొని మళ్ళీ చైన్స్ బీడ్ పక్కన ఉన్నటువంటి చైన్స్కి మళ్ళీ మనం సింగిల్ క్రోషా వేసుకోవాలి. సో డిజైన్ అంతా ఇదే షేప్లోనే ప్రాపర్గా ఇలాగే వచ్చేస్తుందండి. సో బార్డర్ క్రోషా అన్నాను కాబట్టి సింగిల్ లైన్లోనే వస్తుంది. ఇది బార్డర్ క్రోషాగా కూడా బాగుంటుంది, సింగిల్ కలర్లో వస్తుంది. ఎస్పెషలీ ప్లెయిన్ శారీస్కి దుపట్టాకి కానీ ఈ డిజైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ డిజైన్ వద్దు అనే కస్టమర్స్ కూడా మనం ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, అంత గ్యాప్ కంప్లీట్ అయిపోయింది కదా. మనం వేసుకున్నటువంటి చైన్స్ని ఫిల్ చేసిన తర్వాత ఎక్కడి వరకు డిజైన్ వస్తుందో మనం చూసుకొని ఇలాగా దాని పక్కనే ఆ గ్యాప్ని చూసుకొని నాట్ వేసేయాలి అనమాట. సింగిల్ క్రోషా డిజైన్ పక్కన మళ్ళీ ఇంకొక నాట్ వేసుకొని అట్లా 3-4 నాట్స్ పక్కనే వేసుకోవాలన్నమాట. ముందుగా మనం ఇక్కడ చైన్స్ పక్కన ముందుగా వేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇటు పక్క కూడా మనం సేమ్ డిజైన్ లెంత్ని అలా తీసుకోవాలన్నమాట. దాని పక్కనే చైన్ వేసుకోవచ్చు కుచ్చు కోసం, లేదంటే ఈ డిజైన్కి ఆ డిజైన్కి కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఇక్కడ చైన్స్ మధ్యన మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ బీడ్, తర్వాత స్మాల్ బీడ్, తర్వాత మళ్ళీ రైస్ బీడ్ అనమాట. ఈ విధంగా సో బిగినర్స్ కోసం నేను ప్లేలిస్ట్లో బిగినర్స్ వీడియో ఉంటుందండి, ఇలాంటిదే సేమ్ వాచ్ చేయొచ్చు. లేదంటే ఐ బటన్లో లింక్ ఇస్తాను. బిగినర్స్ వీడియో ఎవరైనా న్యూ కమర్స్ వస్తే సో వాళ్ళకి నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. బిగినర్స్ వీడియో ఎలా వేసుకోవాలి బిగినర్స్ క్రోషాస్ని సో లింక్ పెడతాను ఐ బటన్లో. చూడండి, జాగ్రత్త, పోగులు పట్టుకోవడం అనేది ఒకటి జారిపోయినా కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక్కొక్కసారి దారం తెగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని పోగుల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి డిజైన్కి కూడా. సో మళ్ళీ చైన్స్ వేస్తున్నాము. 5, 6 సో బీడ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ చైన్స్. ఇదిగోండి బీడ్ బ్యాక్ సైడ్ ఒక సైడు దారం కనపడుతుంది కదా, బీడ్ పక్కన దారం, ఆ రెండింటిని కలుపుకొని మనం డిజైన్ని కలుపుకోవాలన్నమాట. అంటే సింగిల్ క్రోషా ఆర్ హాఫ్ డబల్ క్రోషా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ దారం మనకి డిజైన్ ముందు భాగంకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని రెండింటిని కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్ అయితే. బార్డర్ క్రోషాగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పక్కన బీడ్ పక్కన ఉన్న దానికి నాటేసాను పొరపాటున. సో అందుకని మళ్ళీ తీసేసి వేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది కదా డిజైన్ వేస్తూ స్పీడ్లో. ఇక్కడ 3 చైన్స్ ఆర్ 4 చైన్స్ వేసుకొని పక్కనే బీడ్ పక్కన నాట్ వేసుకొని మళ్ళీ 6 or 7 చైన్స్ బీడ్ పక్కన వేయాలన్నమాట. ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మనకి. బీడ్ పక్కన ఏదైతే మనం సింగిల్ క్రోషా తీసుకొని ఉంటామో అదే గ్యాప్లోనే ఎండ్ చేసేసుకోవాలి. ఎండ్ చేసుకున్నాక టర్న్ చేసుకొని బీడ్ పక్కన ఉన్నటువంటి దారము రెండింటిని ఇప్పుడు వేసుకున్న చైన్స్ని కలిపి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇదిగోండి దారం పట్టుకుంటున్నాను, వీడియోలో కనబడుతుంది. అన్నిటినీ కలిపి డైరెక్ట్గానే సింగిల్ క్రోషా వేసుకోవచ్చు అనమాట. One, 2, 3, 4 సింగిల్ క్రోషా, 1/2 డబుల్ క్రోషా వేసుకుంటే కొద్దిగా మందంగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనం నీడిల్ పైన దారం చుట్టుకొని వేస్తాం కాబట్టి అది అన్నిటిని కలిపి 3 లూప్స్ని కలిపి వేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగా వచ్చేస్తుంది అనమాట. సో
ఇక్కడ మనం 5-6 గ్యాప్లో 5-6 చైన్స్ గ్యాప్లోనే మనం వేసేసుకోవచ్చు ఇది. సో మళ్ళీ 3 బీడ్స్ వేసుకొని డైరెక్ట్గా చైన్స్కి మనం కలిపేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న మినీ ఆర్చ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గానే మళ్ళీ చైన్స్కి దారానికి కలిపి అన్నిటి కలిపి సింగిల్ క్రోషాస్ వేస్తున్నాం అనమాట. సో నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ముందుగా మీకే అందుతాయి. ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేయండి, నచ్చకపోతే నచ్చలేదు అని కూడా కామెంట్ పెట్టండి. డిజైన్ ఎందుకు నచ్చలేదని కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ వరకు వస్తే డిజైన్ అక్కడ వరకు చూసి మనం ఆర్చ్ ఎట్లా ఎండ్ చేస్తామో సేమ్ ఇది కూడా అలాగే ఎక్కడ దాకా వచ్చేస్తుందో చూసి అక్కడ నాట్ వేసేసుకోవచ్చు అనమాట. ఈ బీడ్స్ మధ్యలో మీరు ఇంకొకటి కావాలనుకుంటే కూడా బీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 3 or 4 బీడ్ కూడా వేసుకోవచ్చు. ఇది మన క్రియేటివిటీ అండి. మనం ఏదైనా చేసుకోవచ్చు. మనకు అవైలబుల్ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి బీడ్స్ని యూస్ చేసుకొని డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట డిజైన్ని. సో లాస్ట్ ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసేటప్పుడు తెలుసు కదా, ఒక నాట్ వేసుకున్న తర్వాత మనం డిజైన్ కోసం 2-3 నాట్స్ పక్కన వేస్తాం డిజైన్ కోసమని. ఈ విధంగా ఇప్పుడు మనము బీడ్ లాస్ట్ ఆర్చ్ అనేది వేస్తున్నట్టు బీడ్ తర్వాత మళ్ళీ స్మాల్ బీడ్ మళ్ళీ తర్వాత అది నాట్ వేసుకున్న తర్వాత రైస్ బీడ్ వేస్తాం అన్నమాట. మళ్ళీ స్టార్టింగ్ సేమ్ ఫస్ట్ ఎలాగ వేసాము సేమ్ అలాగే వేసుకుంటా వెళ్ళిపోవాలి. సో వీ షేప్ తీసుకున్నాం. వీ షేప్ తీసుకొని బట్టకి నాట్ వేసేస్తున్నాం. సో లాస్ట్ ఎండ్ బటన్లో మనం 3 చైన్స్ ఎక్కువ వేసుకొని నీడిల్ని కట్ చేసేసుకుంటాం. చాలా వీడియోస్లో చూపించాను కదా ఎండ్ బటన్ ఏ విధంగా చేసుకోవాలని. సో ఫైనల్ లుక్ అంటే ఇదండి. మీరు కావాలనుకుంటే కుచ్చు కట్టుకోవచ్చు, లేదంటే ఎనీ యాంటిక్ బీడ్స్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.